హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ క్యారెట్ బీట్రూట్ ఫ్రై అండి. ఇది తక్కువ క్యాలరీలతో ఎక్కువ శక్తిని మనకు అందిస్తుంది. ఈ కాంబినేషన్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనిని ఫ్రైగా చేసి మీ పిల్లలకి పెట్టారంటే వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టండి. అందులో సరిపడా ఆయిల్ని పోయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజల్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేయండి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇందులో కరివేపాకులను వేయండి. ఆ తర్వాత ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేయండి. ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేయండి. ఆనియన్స్ మరీ ఎక్కువగా మాడిపోయేలా ఫ్రై అవ్వకుండా కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో బీట్రూట్ని సన్నగా కట్ చేసి వేయండి. ఇదంతా ఆయిల్లో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసి 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే క్యారెట్ని తీసుకొని సన్నగా కట్ చేసి వేయండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి ఆయిల్లో కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపును, అలాగే సరిపడా సాల్ట్ను వేయండి. ఆ తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఆ 10 మినిట్స్ తర్వాత ఇదంతా బాగా ఫ్రై అయిపోతుందండి. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ కారంను వేశాను. కారంను వేసిన 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, క్యారెట్ బీట్రూట్ ఫ్రై రెడీ అయ్యింది. చాలా తక్కువ టైంలో క్యారెట్ బీట్రూట్ ఫ్రైని చేసుకోవచ్చు. ఇది ఎంతో హెల్దీ కూడాను. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు త్వరగా అందుతాయి. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.